హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్ప్లాషీ వైబ్స్. సో ఈరోజు మీ అందరి కోసం కొన్ని హెయిర్ కేర్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. అందరూ హెయిర్ కేర్ తీసుకుంటూనే ఉంటారు కదా, కానీ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో మీ అందరి కన్సర్న్ కోసం నేను ఈరోజు కొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. టిప్ నెంబర్ 1, హెల్దీ డైట్. మన డైట్ క్లీన్గా ఉండాలి. సో మనం మోస్ట్లీ ఫైబర్ రిచ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇంటేక్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. మనం హెయిర్కి ఎక్స్టర్నల్గా ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా కూడా ఫుడ్ ఇంటేక్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో మనం ఏది ఫుడ్ తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో క్లీన్ డైట్ ఉండేలాగా చూసుకోవాలి. టిప్ నెంబర్ 2, స్టే హైడ్రేటెడ్. మన బాడీకి ఎంత వాటర్ ఇంటేక్ అవసరమో అంత వాటర్ తీసుకుంటూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, వర్క్ ప్రెషర్లో పడిపోయి వాటర్ తీసుకోవడం మర్చిపోతూ ఉంటాం కదా. సో కొన్ని రిమైండర్స్ ఫోన్లో సెట్ చేసుకొని వాటర్ తాగుతూ ఉండండి. మన బాడీకి ఎంత వాటర్ అవసరమో హెయిర్కి కూడా వాటర్ అలాగే అవసరం కదా. సో వాటర్ ఇంటేక్ తీసుకుంటూ ఉండండి. అండ్ పర్ డే అట్లీస్ట్ 8 glasses అన్న తీసుకుంటూ ఉండండి. టిప్ నెంబర్ 3, లిమిట్ ద హీట్ స్టైలింగ్. సో ఇప్పుడు మనం ఫంక్షన్ వచ్చిందంటే ఏం చేస్తారు, హెయిర్కి ఏం స్టైలింగ్ చేద్దామా అని ఆలోచిస్తారు. ఏదర్ కర్లింగ్ చేద్దామా, స్ట్రైట్నింగ్ చేద్దామా, లేకపోతే ఇంకేమన్నా బన్ హెయిర్ స్టైల్ చేద్దామా, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి, మనం హెయిర్కి హీట్ పెట్టాలి కదా. సో దీనివల్ల హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో అకేషనల్లీ మాత్రమే హీట్ స్టైలింగ్ యూజ్ చేయండి. ఒకవేళ హీట్ స్టైలింగ్ యూజ్ చేయాల్సి వచ్చినా కూడా హీట్ ప్రొటెక్టర్స్ ఉంటాయి కదా, మార్కెట్లో చాలా హెయిర్ ప్రొటెక్టర్స్ ఉంటాయి. సో మీ హెయిర్కి, మీ హెయిర్ టైప్కి ఏది సెట్ అవుతుందో చూసుకొని మంచి క్వాలిటీ హీట్ ప్రొటెక్టర్ యూజ్ చేసి స్టైలింగ్ చేసుకోండి. బట్ సాధ్యమైనంత వరకు హీట్ స్టైలింగ్ని అవాయిడ్ చేయండి. టిప్ నెంబర్ 4, డైల్యూట్ యువర్ షాంపూ. ఇప్పుడు చాలామంది హెడ్ బాత్ చేయాలంటే ఏం చేస్తుంటారు, షాంపూని డైరెక్ట్గా స్కాల్ప్ మీద అప్లై చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఇన్ కేస్ మనం సరిగ్గా వాష్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ షాంపూ రిలేటెడ్ ఏమైతే ఉంటుందో అది హెయిర్లో ఉండిపోతుంది. స్కాల్ప్ మీద అలాగే ఉండిపోవడం వల్ల డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఇట్స్ ప్రిఫరబుల్ టు డైల్యూట్ ఏ షాంపూ వైల్ టేకింగ్ అన్ హెడ్ బాత్. మనం బాత్ చేసే ముందు షాంపూని వాటర్లో డైల్యూట్ చేసుకోండి. మనకి ఎంతైతే షాంపూ అవసరమో అంత వాటర్లో డైల్యూట్ చేసుకొని హెడ్ బాత్ చేసుకోండి. టిప్ నెంబర్ 5, మసాజ్ యువర్ స్కాల్ప్. సో హెడ్ బాత్ చేసేదానికి అట్లీస్ట్ 2 hours ముందైనా మీరు ఏదైతే ఆయిల్ వాడుతున్నారో ఆయిల్తో హెడ్ మసాజ్ చేసుకోండి. సో హెడ్ మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో హెయిర్ రూట్స్ అనేవి బాగా ఎనర్జైజ్ అవుతాయి. ఎనర్జైజ్ అవ్వడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. సో అట్లీస్ట్ 2 hours ముందైనా ప్రాపర్గా 5 minutes హెడ్ మసాజ్ చేసుకోండి. హియర్ కమ్స్ ద బోనస్ టిప్. బోనస్ టిప్ అంటే ఏంటో అనుకుంటున్నారా? అదేం లేదండి. ఇప్పుడు చాలామంది డాండ్రఫ్తో బాధపడుతున్నారు కదా, దానికోసం మన వంటింట్లో దొరికే బేసిక్ ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా దాన్ని పోగొట్టుకోవాలని ఇప్పుడు చూద్దాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ మనకు కావాల్సింది మెంతులు తీసుకోవాలి. మన హెయిర్ క్వాంటిటీని బట్టి మనం చూసుకొని మెంతులు తీసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది కర్డ్. సో ఈ మెంతుల్ని ఏం చేయాలంటే ఎయిదర్ వాటర్లో కానీ కర్డ్లో కానీ ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత మార్నింగ్ వీటిని ఒక పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మెంతులు అండ్ కర్డ్ పేస్ట్ని మనం మార్నింగ్ మన స్కాల్ప్కి బాగా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసిన తర్వాత ఒక 20 to 30 minutes వెయిట్ చేయండి. కుదిరితే ఒక హెడ్ క్యాప్ వేసుకోండి, కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ ఒక నార్మల్ వాటర్తో వాష్ చేసేసేయండి ఆఫ్టర్ 30 minutes. ఆ తర్వాత మీరు ఏదైతే షాంపూ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ షాంపూ యూజ్ చేసేసి వాష్ చేసేసుకోండి. దెన్ ఆ డాండ్రఫ్ ప్రాబ్లం అనేది మెల్లమెల్లగా రెడ్యూస్ అవుతూ వస్తుంది. సో ఇది ఫ్రీక్వెంట్గా ఒక 3 times a week ఆర్ 2 times a week మీ డాండ్రఫ్ తగ్గేంత వరకు వాడుతూ ఉండండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. టిప్ నెంబర్ 6, ప్యాడ్ డ్రై విత్ మైక్రోఫైబర్ టవల్. సో బేసిక్గా హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత మనకుండే బిజీ లైఫ్లో, వర్క్ ప్రెషర్లో, లేకపోతే ఎక్కడికో తొందరగా వెళ్ళిపోవాలన్న హడావిడిలో మనం ఏం చేస్తూ ఉంటాం, హెయిర్ డ్రై చేస్తూ ఉంటాం విత్ హెయిర్ డ్రైయర్. సో దానివల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంటుంది, విచ్ లీడ్స్ టు హెయిర్ డ్యామేజ్ అండ్ హెయిర్ ఫాల్. సో మోస్ట్లీ మీకు కుదిరినంత వరకు హెయిర్ని ఎయిర్ డ్రై చేయడానికి ప్రిఫర్ చేయండి రాదర్ దాన్ యూజింగ్ ది హెయిర్ డ్రైయర్స్. అండ్ మనం నార్మల్ టవల్స్ కన్నా మైక్రోఫైబర్ టవల్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద హెయిర్.
సో నార్మల్ టవల్స్ ఏం చేస్తాయంటే హెయిర్ మీద చాలా హార్ష్గా ఉంటాయి. సో దానివల్ల హెయిర్ బ్రేకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కానీ మైక్రో ఫైబర్ టవల్స్ అయితే చాలా జెంటిల్గా ఉంటాయి. సో అలాంటి టవల్స్ యూజ్ చేయండి. టిప్ నెంబర్ 7, డోంట్ కోంబ్ ఆన్ యువర్ వెట్ హెయిర్. చాలా మంది ఏం చేస్తుంటారు, హెడ్ బాత్ చేసి వచ్చిన వెంటనే వెట్ హెయిర్ మీదే కోంబ్ చేసేస్తుంటారు, లేకపోతే వెట్ హెయిర్ మీద డీటాంగిలింగ్ చేసేస్తుంటారు. అలా చేయడం వల్ల హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది అండ్ హెయిర్ అనేది మధ్యలో నుంచి బ్రేక్ అయిపోతుంది. సో దానివల్ల చాలా హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి సో డోంట్ కోంబ్ ఆన్ యువర్ వెట్ హెయిర్. ఫస్ట్ దాన్ని ప్రాపర్గా ఎయిర్ డ్రై చేసుకోండి, ఆ తర్వాత కోంబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 8, ట్రిమ్ రెగ్యులర్లీ. అవునండి, మీరు విన్నది కరెక్టే, ట్రిమ్ రెగ్యులర్లీ. ఎందుకంటే ఒక ఓవర్ ద టైం అయిపోయిన తర్వాత మన హెయిర్ అనేది స్ప్లిట్ అయిపోతుంటుంది. లైక్ వీ విల్ గెట్ ద స్ప్లిట్ ఎండ్స్ అండ్ రావడం వల్ల ఏం జరుగుతుందంటే హెయిర్ గ్రోత్ అనేది అక్కడికి స్ట్రక్ అయిపోతుంది. సో మనం ప్రాపర్గా హెయిర్ని ఆ స్ప్లిట్ ఎండ్స్ని ట్రిమ్ చేసుకుంటున్నాం అంటే అక్కడ వరకు హెయిర్ కట్ చేసుకుంటుంది. స్ప్లిట్ ఎండ్స్ అంటే హెయిర్ చిట్లిపోవటం అంటే హెయిర్ చిట్లిపోతూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ నుంచి నీకు హెయిర్ గ్రోత్ అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. మీరు ఆ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేస్తే అక్కడ నుంచి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్గా మన హెయిర్కి ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. టిప్ నెంబర్ 9, డోంట్ వాష్ యువర్ హెయిర్ డైలీ. సో చాలామందికి రోజు హెయిర్ వాష్ చేసే అలవాటు ఉంటుందండి. సో అలా రోజు హెయిర్ వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే మామూలుగానే మన స్కాల్ప్కి న్యాచురల్గా ఆయిల్ ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. కానీ మనం ఇలా రోజు హెయిర్ వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ క్యాపబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మన స్కాల్ప్ అనేది డ్రై అయిపోతుంది యాజ్ వెల్ యాజ్ ఫ్లేకీ అయిపోతుంది. సో మనం రోజు హెడ్ బాత్ చేయడం ప్రిఫరబుల్ కాదండి, బట్ ఫ్రీక్వెంట్గా ట్వైస్ ఆర్ థ్రైస్ ఇన్ ఏ వీక్ హెడ్ బాత్ చేసుకుంటూ ఉండండి. టిప్ నెంబర్ 10, వేర్ లూజ్ హెయిర్ స్టైల్స్. అవునండి, వేర్ లూజ్ హెయిర్ స్టైల్స్. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఫ్యాషన్కి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏదైనా అకేషన్ వచ్చినా లేకపోతే ఏదైనా ఫంక్షన్ వచ్చినా ఏం చేస్తుంటాం, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మనం హెయిర్ని గట్టిగా పుల్ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల అక్కడ టెన్షన్ అండ్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. దానివల్ల హెయిర్ రూట్స్ అనేవి చాలా వీక్ అయిపోతూ ఉంటాయి. సో విచ్ లీడ్స్ టు హెయిర్ లాస్ అండ్ హెయిర్ ఫాల్. సో సాధ్యమైనంత వరకు లూజ్ హెయిర్ స్టైల్స్ని ప్రిఫర్ చేయండి. ఒకవేళ అకేషనల్లీ వేసుకున్నా కూడా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం నీట్గా తీసేసేసి లూజ్ హెయిర్ స్టైల్స్ వేసుకోండి. సో చాలామంది ఏం చేస్తుంటారు తెలుసా, ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఓపిక లేదని చెప్పేసి అలాగే నిద్రపోతూ ఉంటారు. సో అది మంచిది కాదండి. సో ఆ హెయిర్ స్టైల్ చేయడానికి మన హెయిర్లో ఎన్నో పిన్స్ పెడతారు, హెయిర్ని బాగా గట్టిగా పుల్ చేసి హెయిర్ స్టైలింగ్ చేస్తారు. సో అందువల్ల హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంటుంది. ఇవన్నీ చాలా చిన్న టిప్స్ అండి. మోస్ట్లీ మీలో చాలా మందికి ఇవన్నీ ముందే తెలుసుంటాయి, కాకపోతే మనం డైలీ లైఫ్లో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోతూ ఉంటాము. ఒకసారి హెయిర్ పోతే మళ్ళీ తిరిగి రావడం కష్టం అండి. సో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ హెయిర్ని హెల్తీగా ఉంచుకుందాం. ఐ హోప్ నా టిప్స్ అన్ని మీకు నచ్చుంటాయి అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థింక్ పాజిటివ్, keep smiling. Till then, bye.